అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజైతే హోషేయ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. మొదటిగా దేవుడు హోషేయని ఇజ్రాయేలీలకు రాబో తీర్పు గురించి హెచ్చరించడానికి పిలుచుకున్నాడు. అలాగే ఒక వేశ్యను వివాహం చేసుకోమని చెప్పాడు. ఆమె పేరు గోమర్. దేవుడు ఇలాగ ఎందుకు చెప్పాడంటే, ఇజ్రాయేలీల ప్రజలు వారి పాపముల విషయమై దేవుడిని ఎంతో బాధపరుస్తుండడాన్ని హోషేయ తెలుసుకోవాలని ఈ విధంగా ఒక వేశ్యను వివాహం చేసుకోమని చెప్పాడు. ఆ వేశ్యను వివాహం చేసుకున్న తర్వాత ఆయన జీవితంలో ఎంతో బాధను అనుభవించాడు. దేవుడు కూడా ఇజ్రాయేలీలు వారు చేస్తున్నటువంటి పాపముల విషయమై ఎంత బాధ అనుభవిస్తున్నాడో హోషేయ తెలుసుకోవడానికి దేవుడు ఇలాగ చేశాడు. కాబట్టి హోషేయ దేవుని యొక్క హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు.